వెల్కమ్ బ్యాక్ టు సిటీ న్యూస్. నూతన విద్యా విధానానికి అనుగుణంగా బాలబాలికల్లో సృజనాత్మకతను వెలికి తీసేందుకు స్థానిక బోస్ రోడ్లోని నెహ్రూ నికేతన్ ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో స్టూడెంట్ లెడ్ కాన్ఫరెన్స్ పేరుతో శుక్రవారం ఉదయం విద్యా వైజ్ఞానిక ప్రదర్శనను ఏర్పాటు చేశారు. నెహ్రూ నికేతన్ మేనేజింగ్ డైరెక్టర్ మురళీకాంత్ దాసరి పర్యవేక్షణలో 1వ తరగతి నుండి 5వ తరగతి వరకు చిన్నారులు గణితం, ఆంగ్లం, సైన్స్, సాంఘిక శాస్త్రం ఇత్యాది తమ పాఠ్యాంశాలకు చెందిన నమూనాలను తయారు చేసి అందులోని అంశాలను వారి తల్లిదండ్రులకు వివరించడం అందరినీ విశేషంగా ఆకట్టుకుంది. పౌష్టికాహారం, కూరగాయలు, పండ్లు తినడం వల్ల కలిగే లాభాలు, అడవులతో పాటు మన పరిసరాల్లో చెట్లు నాటడం వల్ల కలిగే ఉపయోగాలు ఇత్యాది అనేక అంశాలను చిన్నారులు తమ ముద్దు మాటలతో వివరించారు. విద్యార్థులు శాస్త్రీయ వినూత్న ఆలోచనలతో చేసిన అనేక బోధనాపకరణాలు అందరినీ విశేషంగా ఆకట్టుకున్నాయి. ఈ సందర్భంగా మేనేజింగ్ డైరెక్టర్ మురళీకాంత్ మాట్లాడుతూ, నేటి విద్యార్థుల ప్రతిభకు మార్కులు ఒక్కటే కొలమానం కాదని, విద్య అనేది వారి భవితకు పునాది కావాలనే ఆశయంతో ఇటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. చదువుతో పాటు కమ్యూనికేషన్ స్కిల్స్, ఆత్మవిశ్వాసం చాలా ముఖ్యం. విద్యార్థులకు ఇటువంటి నైపుణ్యాలు నేర్పించడంలో నెహ్రూ నికేతన్ ముందు వరుసలో ఉంది. విద్య అనేది రేపటి భవితకు ఉపయోగపడేదిగా ఉండాలి. అందులో భాగంగా ఈ ప్రదర్శనను ఏర్పాటు చేశామని, బాలబాలికలో కమ్యూనికేషన్ స్కిల్స్, లైఫ్ స్కిల్స్ పెంచుతూ బట్టి విధానానికి స్వస్తి పలికి వివిధ కృత్యాలు, నమూనాలు ప్రదర్శనల ద్వారా వారిలోని సృజనాత్మకతను వెలికి తీయడంలో పాటు దృశ్య, శ్రవణ మాధ్యమాల ద్వారా విద్యాబోధన, ప్రయోగాత్మక విద్యాబోధన ఇత్యాది అనేక అంశాలతో ఈ ప్రదర్శనను ఏర్పాటు చేశామని తెలిపారు. టుడే నెహ్రూ నికేతన్ we are conducting this student led conference by the students of 1st to 5th grade. So the whole idea ఏంటి అంటే ఇవాళ ఎడ్యుకేషన్ అనేది ఇట్ షుడ్ నాట్ బి కన్ఫైన్డ్ ఓన్లీ ఫర్ ద మార్క్స్. ఒక మార్క్స్ కోసం అనేది ఇవాళ చదువుకుంటే పిల్లలు రేపు వాళ్ళ ఫ్యూచర్ అనేది అంత ఫ్రూట్ఫుల్గా ఉండదు. సో ఫర్ దట్ పర్టికులర్ రీజన్ వాట్ దే నీడ్ టు ఇంప్రూవ్ ఇస్ దేర్ కమ్యూనికేషన్ స్కిల్స్ అండ్ దే నీడ్ టు ఎక్స్ప్రెస్ వాట్ దే హ్యావ్ లెర్న్. వాళ్ళకి ఏం వచ్చింది ఏం రాలేదు అనేది వాళ్ళకి ఎక్స్ప్రెషన్ అనేది తెలియాలి. అది తెలియాలి అంటే దే షుడ్ బి గివెన్ విత్ ఎ ప్లాట్ఫామ్ వేర్ దే కెన్ ఎక్స్ప్లెయిన్, దే కెన్ డూ ఎ ప్రాజెక్ట్ అండ్ దే కెన్ ఎక్స్ప్లెయిన్ ఇట్ టు ద న్యూ పర్సన్, నాట్ ఓన్లీ టు దేర్ పేరెంట్స్ బట్ ఆల్సో టు ద అదర్ పేరెంట్స్. సో ఈ ఎగ్జిబిషన్ యొక్క హోల్ ఐడియా ఏంటంటే వాళ్ళు క్లాస్ రూమ్లో ఏం నేర్చుకున్నారు, ఆ నేర్చుకున్న కాన్సెప్ట్ని పేరెంట్స్కి ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది ఇందులోని మెయిన్ థీమ్. సో దీనివల్ల ఏంటి అంటే ఈవెన్ పేరెంట్స్ ఆర్ అండర్స్టాండింగ్ వాట్ దే ఆర్ లెర్నింగ్ ఇన్ ద క్లాస్. ఏదో మేము డైరీలో ఇచ్చింది చదివించడం, మార్క్స్ వచ్చినాయా, మార్క్స్ వస్తే వాడికి చదువు వచ్చినట్టు లేకపోతే లేనట్టు అని కాకుండా ఇలాంటి ప్రాజెక్ట్స్లో కూడా స్టూడెంట్స్ వాళ్ళు ఓన్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటే దే ఆర్ వెరీ హ్యాపీ టు సీ దట్ దే ఆర్ లెర్నింగ్ సో మెనీ న్యూ థింగ్స్ ఇన్ ద క్లాస్ రూమ్. కార్యక్రమంలో పాల్గొన్న పలువురు తల్లిదండ్రులు మాట్లాడుతూ, తరగతి గదిలో పిల్లలు ఏం నేర్చుకున్నారనే విషయం ఈ ప్రదర్శన ద్వారా పూర్తి స్థాయి అవగాహన తమకు కలిగిందని, మా పిల్లల ఆశయాలకు, మా ఆశలకు ప్రతిరూపంగా నెహ్రూ నికేతన్లో విద్యాబోధన జరుగుతుందని ఆనందాన్ని వ్యక్తపరిచారు. బాలబాలికలు తాము ప్రదర్శించిన అంశాలను సవివరంగా అందరికీ తెలియజేసి అబ్బురపరిచారు. The process in which water from oceans, rivers, lakes and ponds goes to the sky and returns to these water bodies as rain is called as water cycle. And there are 4 stages in water cycle. Those are: the first stage is evaporation, water changes into water vapor. The second stage is condensation, water vapor changes into water droplets. The third stage is precipitation, water droplets fall on the earth. The last stage is collection, rainwater collected in water bodies or flows underground. Thank you. Now we take 2 table. In 2 table 6 is divisible. Yes, 3 times. 5 in 2 table 5 is divisible, not divisible. Now we take 3 table. In 3 table 3 is divisible. Yeah, 1 time. In 3 table 5 is divisible. Yeah, not divisible. Now we take 5 table. In 5 table 5 is divisible. Yeah, 1 time. When we get 1, our process is completed. 2 3 is 6 and 6 5 is 30. LCM answer is 30. కార్యక్రమంలో బాలబాలికలు, వారి తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ఐ వాజ్ వెరీ హ్యాపీ అండి. ఇలాంటి ప్రోగ్రామ్ ఒకటి కండక్ట్ చేసినందుకు ఎండి సార్కి చాలా థ్యాంక్స్ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మాకు పేరెంట్స్కి కూడా చాలా హ్యాపీగా ఉంది. చాలా క్రియేటివ్గా మా క్రియేటివిటీని కూడా బయటకు తెచ్చారండి. పిల్లలు చేస్తూ ఉంటే వాళ్ళకి హెల్ప్ చేస్తూ ఉంటాం కదా, చాలా బాగుంది. వాళ్ళకి ఇన్ఫీరియారిటీ తగ్గుతోంది, వాళ్ళ యాటిట్యూడ్ మారుతుంది. అందరూ చేసేవి చూసి వాళ్ళు కూడా లైక్ ఇంకొంచెం బెటర్గా చేయాలి, నెక్స్ట్ టైం ఇంకా బెటర్గా ప్లాన్ చేయాలి, అలా ఉన్నారు వాళ్ళు కూడా. ఇట్లా ప్రోగ్రామ్ చేయడం చాలా బాగుంది, ఎందుకంటే పిల్లలకి యాక్షన్స్తో చూపించడం చాలా చక్కగా ఉంటుంది. అండ్ ఆల్సో వాళ్ళకి స్టేజ్ ఫియర్ కూడా లేకుండా బాగుంటుంది. అంటే ఎక్స్ప్లెయిన్ చేస్తూ వాళ్ళకి కాన్ఫిడెన్స్ పెరిగింది. రేపు పెద్ద అవుతా లైక్ అన్నిట్లో వాళ్ళు ధైర్యంగా చేయగలుగుతారు. ఫ్యూచర్లో అన్నిట్లో బాగా యూజ్ అవుతుంది. అంటే ఏమైనా హైయర్ స్టడీస్కి వెళ్ళాలన్నా, జాబ్స్కి వెళ్ళాలన్నా బాగా యూజ్ అవుతుంది. ఈ లీడ్ కాన్సెప్ట్ అనేది జస్ట్ కైండ్ ఆఫ్
వీడియోతో యాక్షన్స్తో చూపించి చాలా బాగా చూపిస్తుంది. దళిత బహుజన స్త్రీ జనోద్ధరణకు మహిళా విద్యకు తన జీవితాన్ని అంకితం చేసిన త్యాగమూర్తి సావిత్రిబాయి పులే అని ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం తెనాలి నియోజకవర్గం అధ్యక్షులు జొన్నాదుల వెంకటేశ్వరరావు అన్నారు. శుక్రవారం స్థానిక రామలింగేశ్వరపేటలోని బీసీ సంఘ కార్యాలయంలో సావిత్రిబాయి పులే జయంతి సందర్భంగా బీసీ నాయకులు సావిత్రిబాయి పులే చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వెంకటేశ్వరరావు మాట్లాడుతూ భారతదేశంలో తొలి మహిళా ఉపాధ్యాయురాలుగా మహిళా విద్యకు పెద్దపీట వేస్తూ అట్టడుగు వర్గాలకు చెందిన స్త్రీలు చదువుకునేందుకు ఆమె పాఠశాలలు ప్రారంభించి తన భర్తతో కలిసి సత్యశోధక సమాజాన్ని స్థాపించి బాల్య వివాహాలు మూఢనమ్మకాలను నిర్మూలన రూపుమాపటం వితంతు పునర్వివాహం కోసం శ్రమించారు. సావిత్రిబాయి పూలే జయంతి సందర్భంగా ఆ మహనీయురాలను స్మరించుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యతని తెలిపారు. మా కార్యవర్గము అందరూ కలిసి ఒక సావిత్రిబాయి గారి పూలే యొక్క జయంతి కార్యక్రమం ఘనంగా నిర్వహిస్తున్నాము. సావిత్రిబాయి గారి పూలే గురించి చెప్పాలంటే ఫస్ట్ మన బీసీల యొక్క ఆరాధ్య దేవుడైన జ్యోతిరావు పూలే గారి గురించి చెప్పాలి. ఆయన బీసీల గురించి పూర్వం నుంచి బలహీన వర్గాలందరికీ విద్యతోనే అభివృద్ధి చెందుతారని నమ్మి ఆయన అదేవిధంగా తన భార్యను 14 ఏట వివాహం ఆడి సావిత్రిబాయి పూలే గారిని కూడా విద్యతోనే అభివృద్ధి చెందేయాలని ఆ రోజుల్లోనే మహిళ అయిన సావిత్రిబాయి పూలే గారికి విద్య నేర్పించి ఉన్నత స్థాయిలో చదువులు చదివించి తన ఒక ఉపాధ్యాయురాలుగా తయారు చేసి ఆమె మొదటి టీచర్గా భారతదేశం యొక్క ప్రథమ మహిళా టీచర్ అయిన సావిత్రిబాయి పూలే గారు ఆశయం నెరవేర్చుకొని తర్వాత అదేవిధంగా సావిత్రిబాయి పూలే గారు ఒక్క మహిళలకే ప్రత్యేకమైన స్కూలు కాలేజీ స్థాపించి ఆ రోజు నుంచే మహిళా అభివృద్ధి గురించి పోరాడిన వ్యక్తుల్లో సావిత్రిబాయి పూలే గారు ప్రథమ స్త్రీగా బీసీ వర్గాలు అందరం మేము కొనియాడుతున్నాం. కార్యక్రమంలో బీసీ నాయకులు కుర్రా శ్రీను, కొల్లూరు హనుమంతరావు, వేముల కృష్ణ, వెంకట శివ కళ్యాణి, హేమలత, శివరామకృష్ణ, రాహుల్, రమేష్, సాయి తదితర బీసీ నాయకులు పాల్గొన్నారు. మరి ఈ కార్యక్రమానికి మన తెనాలి నియోజకవర్గ అధ్యక్షులు జొన్నాదుల వెంకటేశ్వరులు అన్నగారు కానివ్వండి, అదేవిధంగా టౌన్ ప్రెసిడెంట్ కుర్రా శ్రీను అన్న కానివ్వండి, మరి వీరి యొక్క ఆధ్వర్యంలో ఈరోజు మహాతల్లి సావిత్రిబాయి పూలే గారి యొక్క జయంతి 194వ జయంతి కార్యక్రమం జరుపుకోవడం నిజంగా చాలా సంతోషంగా ఉందనేది కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నా. మరి ఈ కార్యక్రమానికి హాజరైనటువంటి ప్రతి ఒక్క బీసీ సోదరులకు కూడా ముందుగా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మరి ఈరోజు ఆ మహాతల్లి సాధ్వికి ఆ రోజుల్లో మరి విద్య నేర్చుకొని ఈరోజు బడుగు బలహీన వర్గాల యొక్క అందరూ కూడా చదువుకుంటున్నారంటే ఆ మహాతల్లి ఒక గొప్పతనం అనేది కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నా. ఆమెని రకరకాలుగా ఇబ్బందులకు గురి చేసినా కూడా ఏది కూడా పట్టించుకోకుండా మరి ఈరోజు ఆ రోజుల్లో ఆమె చేసినటువంటి ఖ్యాతిని గుర్తుపెట్టుకొని ఈరోజు మరి భారతదేశంలో అందరూ కూడా ఈరోజు ఆమె వర్ధంతి 194వ వర్ధంతి కూడా జరుపుకుంటున్నారండి. జై భీమ్ ఫెడరేషన్ కేంద్ర కార్యాలయంలో నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరించారు. తెనాలి తహసీల్దార్ కేవి గోపాలకృష్ణ చేతుల మీదుగా ఈ ఆవిష్కరణ జరిగింది. దళిత నాయకులు ఈ సమస్య ద్వారా ఎన్నో మంచి కార్యక్రమాలు జరగాలని దేవయ్య సేవల్ని కొనియాడారు. వ్యవస్థాపక అధ్యక్షులు కటెవరపు దేవానంద్, ఎంఆర్పీఎస్ జిల్లా నాయకులు కిన్నెర నాగరాజు, గోరికపూడి బాలరాజు, సుద్దపల్లి కనకరాజు పాల్గొన్నారు. సావిత్రిబాయి జ్యోతిరావు పూలే గారి భార్య గారు ఈరోజు ఆమె జయంతి సందర్భంగా అట్లానే మా ఆఫీసులో మా జైబీం ఫెడరేషన్ ఆఫీసులో మా క్యాలెండర్ ఆవిష్కరించుకుంటుంది. దానికి ముఖ్య అతిథిగా వచ్చేసిన మన తెనాలి ఎంఆర్ఓ గారు వారికి చాలా ధన్యవాదాలు. ఎందుకంటే మేము వెళ్ళి అడగాలనే పెద్ద మనసు చేసుకుని మా దగ్గరికి వచ్చాడంటే చాలా ధన్యవాదాలు సార్ మీకు. ఇట్లాంటి కార్యక్రమాలు ఎందుకంటే మేము ఇది బడుగు బలహీన వర్గాలకి అనుకున్నారు కానీ కాదు, బలహీన వర్గాలే కాకుండా అగ్గరున్న పేదలకు కూడా మేము సాయం చేస్తూ ఉన్నాం సార్. ప్రతి గ్రామం వెళ్ళిపోయి ఎక్కడ పేదలు ఉంటే అక్కడ వాళ్ళకి అవసరాలు ఉండే అవసరాలు తీరుస్తున్నాం సార్. కానీ ఇది స్థాపించిన కాడి నుంచి 2021 నుంచి స్టార్ట్ చేసాం. అప్పటి నుంచి మేము చేస్తూనే ఉన్నాం. అదే ఇంకా ముందు కూడా చేయాలని మా ఆలోచన సార్. నూతన సంవత్సరం సందర్భంగా ఈరోజు మన జైబీం ఫెడరేషన్ అధ్యక్షులు దేవానంద్ గారి ఆధ్వర్యంలో ఈరోజు మనం క్యాలెండర్ ఒకటి ఓపెన్ చేసుకున్నాం. ఈ తెనాలి ప్రాంతంలో ఇట్లాంటి కార్యక్రమాలు జరగడం చాలా ఆనందదాయకం. మన గౌరవ మంత్రివర్యులు గారి సారథ్యంలో అట్లాగే మన తెనాలి
అందరికీ మంచి జరగాలని, తెనాలి నియోజకవర్గం బాగా అభివృద్ధి చెంది రాష్ట్రంలోనే తెనాలి పేరు చాలా బాగా వినిపించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఈ నూతన సంవత్సరంలో ప్రజలందరికీ, తెనాలి పట్టణ అట్లాగే రూరల్ ప్రజలందరికీ కూడా మంచి జరగాలని వారికి నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఈ రోజున మనం జైభీమ్ ఫెడరేషన్ ఆంధ్రప్రదేశ్ వారి సారథ్యంలో మన వ్యవస్థాపక అధ్యక్షులు కట్టెవరపు దేవానంద్ గారి ఆధ్వర్యంలో ఈరోజు మనం క్యాలెండర్ ఆవిష్కరించాము. అందరికీ నూతన సంవత్సరం మరియు సంక్రాంతి శుభాకాంక్షలు. స్థానిక నాజర్పేట అనుగోలువారి వీధిలోని విద్యాశంకర భారతీయ నరసింహ సదనంలో శుక్రవారం వేదిక బ్రాహ్మణ సేవా సమాఖ్య ఆధ్వర్యంలో ప్రచురించిన గజలక్ష్మి అమ్మవారి క్యాలెండర్ను ప్రతినిధులు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సమాఖ్య ప్రధాన కార్యదర్శి తాడేపల్లి సూర్యనారాయణమూర్తి మాట్లాడుతూ సమాఖ్య ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం భగవద్ అవతారాలకు సంబంధించిన క్యాలెండర్లను ముద్రించి బ్రాహ్మణ కుటుంబాలకు అందించడం జరుగుతుందన్నారు. సమాఖ్య నిర్వహించే అనేక సేవా కార్యక్రమాల్లో భాగంగా దైవారాధనకు సంబంధించిన కార్యక్రమాలను కూడా నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. సమాఖ్య పర్యవేక్షణలో నిర్మాణంలో ఉన్న విద్యాశంకర భారతి నరసింహ సదనం పూర్తి నిర్మాణానికి దాతలు మరింతగా సహకరించాలని కోరారు. కార్యక్రమంలో గౌరవాధ్యక్షులు భాగవతుల కామేశ్వరరావు, ఉపాధ్యక్షులు కుందేటి సుబ్రహ్మణ్యం, మేడూరి శ్రీనివాసమూర్తి, కోశాధికారి సిహెచ్ తిరుమలరావు, బిఎస్ఎల్వి ప్రసాద్, టి ఆంజనేయులు, వై పద్మజ, బుర్రా ప్రభాకరరావు తదితరులు పాల్గొన్నారు. ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు. వేదిక బ్రాహ్మణ సేవా సమాఖ్య స్థాపించి సుమారు 11 సంవత్సరములు అయినది. ఈ 11 సంవత్సరముల నుంచి ఈ వేదిక బ్రాహ్మణ సేవా సమాఖ్య ప్రతి సంవత్సరం క్యాలెండర్లు తయారు చేసి ప్రజలందరికీ పంచడం జరుగుతున్నది. ఈ యొక్క క్యాలెండర్ని అందరూ విధిగా తీసుకొని సద్వినియోగపరచుకోవాల్సిందిగా కోరుతున్నాం. వేదిక బ్రాహ్మణ సేవా సమాఖ్య ఆధ్వర్యంలో ఈ ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు బ్రాహ్మణ వర్గీయులందరికీ. ఈ ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా క్యాలెండరు వేదిక బ్రాహ్మణ సేవా సమాఖ్య తరఫున ప్రచురించడం జరిగినది. బ్రాహ్మణ వర్గీయులందరికీ కూడా పంచడం జరుగుతున్నది. ఎస్బీఐ ఎస్సీ ఎస్టీ వెల్ఫేర్ అసోసియేషన్ రూపొందించిన నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరణ శుక్రవారం జరిగింది. తెనాలి డిఎస్పీ జనార్దన్ రావు క్యాలెండర్ను ఆవిష్కరించారు. కార్యక్రమంలో అసోసియేషన్ నాయకులు మరియు డిప్యూటీ జనరల్ సెక్రటరీ చందన, కోశాధికారి డి విజయ్ కుమార్, రీజనల్ కోఆర్డినేటర్ కె సుధాకర్ తదితరులు పాల్గొన్నారు. సిటీ న్యూస్ ముంచే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పట్టణంలో ఘనంగా సావిత్రిబాయి పులే జయంతి వేడుకలు. పెండింగ్లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్స్ బకాయిలను విడుదల చేయాలని కోరుతూ ఏబీవీపీ ఆధ్వర్యంలో ధర్నా. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.